మరి ఏంటి సార్ అలాగున్నారు? డల్గా ఉన్నారు ఏంటి ఇవాళ? ఏం చెప్పడం రా రాము, మనుషుల్లో కళాపోషణ తగ్గిపోయిందిరా. ఎక్కడ చూసినా బిజీగా పరుగులు లైఫ్లో ఎవరిని చూసినా అలాగే ఉంది. ఏంటో ఎటుపోతుందో ప్రపంచం అనిపిస్తోంది నాకు. సార్ ఇప్పుడు ప్రపంచం పూర్వంలా లేదండి. అంతా పరుగులు ఐటీ రంగం వచ్చింది. ఎంత డెవలప్మెంటు, నిజంగా ఎవరి మన వాళ్ళే బిజీగా ఉన్నారు. ఉన్నదానిలో ఎత్తుకోవాలి మనం. చూడండి చెప్తాడు మా వాడు ఇప్పుడు. సార్ పొద్దున్నే బయటకు వస్తే కూరగాయలని ఎంత బాగా వింటున్నాడు తెలుసా. వాడి దగ్గర కూరగాయలు మొత్తం లిస్ట్ అంతా కూడా ఎంత లయబద్ధంగా చదివి వినిపిస్తున్నాడు వాడు, గట్టిగా అరుచుకుంటాను తెలిసి. ఒక మైక్ కూడా పెట్టుకుని వారి పాడుతున్నాడు అందరికీ మనసబ్బుగా. వాడి దగ్గర లేదండి